చాలా మంది శిష్యులను చూస్తున్నాం. స్వామి, సంతానం కాలేదు, సంతానం అయ్యేటట్లు ఏమన్నా ఆశీర్వాదం చేస్తావా? నీ కర్మను తూకం చేసి చూస్తాడు గురువు. ఒక 6 నెలలు చూస్తాడు, ఇంక 8 నెలలు, సంవత్సరం చూస్తాడు. స్వామి ఏమి ఆశీర్వాదం ఇవ్వలేదు. ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏర్పడి అక్కడ చక్కని ఎండుటాగలా ఎగిరిపోతాడు. స్వామి ఉద్యోగం కావాలా? ఉద్యోగం చూస్తావా? స్వామి ఆశీర్వాదంలో కొంచెం ఆలస్యమైన ఎండుటాగలా ఎగిరిపోతాడు వీడు. అయితే ఒక ధీరుడు, ఒక నిజమైనటువంటి శిష్యుడు ఇనుప ముక్కలాగా పడి ఉంటాడు. స్వామి, నీవే తప్ప ఇతర పరం మెరుగ, నీవే కాపాడాలి, ఏమైనా కానీ నన్ను నమ్ముకున్నాను అయిపోయా అంటే గురువు పరీక్ష చేసి లేవనెత్తాడు. అయ్యో, నన్నే ఆశ్రయించుకున్నాడు కదా, నన్నే నమ్ముకున్నాడు కదా, ఇక నేను వీణ్ణి రక్షించుకోకపోతే ఎవరు రక్షిస్తారని చెప్పి ఆశ్రయించి పైకి తీసుకుంటాడు. అంతవరకు ఓర్చుకుని ఉండే ఆ ఓర్పు మనకు కావాలి. తిరుగోకుగా భిక్షగానిగా చేస్తాడు గురువు తన శిష్యుల్ని. ఎందుకు? వారిలో ఆ భక్తి, ఆ ప్రపత్తి, ఆ ఓపిక అన్నటువంటి ఉన్నాయా లేదని పరీక్ష చేస్తాడు. ఎట్లా అంటే బంగారం యొక్క తేజాపు చూడాలంటే దాన్ని బాగా తిక్కాలంటే తిక్కుతో తెలుస్తుందంట. గురువు కూడా శిష్యుని తిక్కుతాడంటే వచ్చేనే గురువు పూలారం వేసి అభయం ఇవ్వడు, చూస్తాడు. అరదనోడు సువర్ణద చిన్నదంతే. అప్పుడు చేయూత నుంచి పైకి తీసుకుంటాడంట. నీవే సమర్థుడు, ఏం కోరుతావు కోరుకో. ఎందుకంటే గురువు యొక్క హస్తములోనే అష్టైశ్వర్యాలు ఉంటాయి. ఏమి కావాలంటే అది ఇచ్చే శక్తి ఒక్క గురువుకే ఉంటుంది ప్రపంచంలో. సద్గురువు ఏమి కావాలన్నా ఇచ్చేదానికి వానికి సామర్థ్యం ఉంటుంది. ఎప్పటికీ వాని హస్తం ఆశీర్వాదం చేసే రీతిగా ఉంటుంది, కానీ భిక్షకాని లాగా ఈ రీతిగా ఉండదు. ఎందుకు? సమస్త ఐశ్వర్యాలు తన హస్తంలో పెట్టుకున్నాడు కాబట్టి ఎప్పుడూ వాని హస్తం పైనే ఉంటుంది. శిష్యులకు అభయం ఇవ్వలేడా? రక్షించడా? ఆదుకుంటాడు. ఎప్పుడు? నీ ఓపికను బాగా పరీక్ష చేస్తాడు. ఆ పరీక్షలో నీవు నెగ్గినప్పుడు, నీవు గెలిచినప్పుడు నువ్వు ఎత్తుకుంటాడు పైకి. లేకుంటే ఎండుటాగలా ఎగిరిపో అంటాడు.